తన పేరు వాడుకొని డబ్బులు కమాయించింది ఎవరు? మధు అని చెప్పింది. కంప్లైంట్ ఎవరి పేరు ఇచ్చింది? లాయర్ గారి పేరు ఇచ్చింది. అది కూడా ఆలోచించలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చిన మధు గారి పైన నేనే. మధుకు నాకు సంబంధం లేదన్నది. అయితే గత 15 రోజుల క్రితం మంగ్లీ గారు 10 రోజుల క్రితం నాకు కాల్ చేసింది. ఎందుకంటే మా సామాజిక వర్గం, మా ఆడబిడ్డ, మా బంజారా బిడ్డ. అయితే దానికంటే ముందే కొంతమంది బాధితులు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి, దట్టు ఓయూ ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి, మనము అన్నెసెసరీగా ఒక ఆడబిడ్డ పైన మనం ఇంత దూకుడు స్వభావంతో ఉండొద్దు అనుకుని, బాధితులు వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని మంగ్లీ గారిని తెలుసుకోమని కూడా నేను మన వాళ్ళకి నేను చెప్పాను. అయితే ఇక్కడ వర్షన్ ఏంది, బాధితులు నా దగ్గరకు వచ్చి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పడం. అది కూడా మన బంజారా బిడ్డలు. దాని తర్వాత ఈమె ఏం చేసింది, నాకు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, అంటే ఒక 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న నా పైన కావాలని, అంటే పంజాగుట్ట ఎపిసోడ్కి బిఫోర్ అనుకుంటా, ఓకే అన్న నా పైన ఇట్లా కావాలని, నా పైన ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నారు, మీరు నాకు సపోర్ట్గా నాకు మద్దతు ఇవ్వాలి, నాకు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పింది. అయితే అప్పుడు నేనేమన్నానంటే, నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి మిమ్మల్ని కావాలని వాళ్ళు ఇరికిస్తానని, అంటే మీ పైన ప్రపగండ చేస్తానేమో నేను మీకు సపోర్ట్గా ఉంటా. లేదు మీరు కావాలని ఎలిగేషన్స్, అంటే మీరు తప్పు చేసి గుట్ట ఇట్లా ఉంటేనేమో నేను మీకు సపోర్ట్ చేయనంటే, లేదు లేదన్న నేను నిజాయితీ పర్రాలనుకుంటా నాకు కాల్ చేసింది. నిన్న మీడియా కూడా చూపించిన.